ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం పార్టీయే అయినా బడ్జెట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎక్కువ నిధులు సాధించుకోవడం విశేషం. ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 ఎంపీ స్థానాలు దక్కినా 12 ఎంపీ స్థానాలున్న నితీష్ కుమార్ తనకు కావాల్సినవి సాధించుకుని చక్రం తిప్పారు. చక్రం తిప్పుతారనుకున్న చంద్రబాబు నాయుడు చేష్టలుడిగి ఉండిపోయారు. ఒక్క అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇతరాత్రా ఏ పథకానికి ఎన్ని నిధులు ఇస్తారన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ల తర్వాత ఇప్పటికీ విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న పాతపాటే మరోసారి పాడారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏపీలోని తెలుగుదేశం కీలక పాత్ర పోషించిందనడంలో సందేహాలు లేవు. ఏపీలో కూటమికి 21 ఎంపీ స్థానాలు దక్కగా అందులో తెలుగుదేశమే 16 స్థానాలు సొంతం చేసుకుంది. ఆ 16 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా చాలా అవసరం. అందుకే ఈసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పి ఏపీకి ఎక్కువ నిధులు సాధించుకు వస్తారని అంతా ఆశగా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే ఏపీకి ఘోరమైన అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. ఏపీకి కేవలం 15,000 కోట్ల రూపాయలను రాజధాని కోసం ఇస్తామన్నారు. అది కూడా వివిధ సంస్థల ద్వారా అప్పుల రూపంలో ఇప్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తామన్నారు. అయితే దానికి కాల పరిమితి కానీ ఏ మేరకు నిధులు అందిస్తారన్నది కానీ క్లారిటీ ఇవ్వలేదు. 2014లో అధికారంలోకి వచ్చింది లగాయితూ బీజేపీ ఇదే చెబుతూ వస్తోంది. వీలైనంత త్వరలో పోలవరాన్ని పూర్తి చేస్తామని. 10 ఏళ్ల తరువాత ఇప్పటికీ అదే పాట. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే పునరావాస ప్యాకేజీకి నిధులు కేటాయించాలి. గతంలో చంద్రబాబు నాయుడు తక్కువ మొత్తం నిధులకే ఓకే అన్నారు. 2014 నుండి 2019 వరకు 5 ఏళ్లలో పోలవరం ముందుకు సాగలేదు. కాలం గడిచే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగింది. పోలవరం పూర్తికి కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో ఈ బడ్జెట్లో కూడా క్లారిటీ ఇవ్వలేదు. విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్నారు ఆర్థిక మంత్రి. ఆ చట్టంలోని ప్రత్యేక హోదా, రైల్వే జోన్ హామీల ఊసులేదు. రైల్వే జోన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించినా కేంద్రం ముందడుగు వేయలేదు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఇది కూడా విభజన చట్టంలోని హామీయే. దానికి 10 ఏళ్లుగా అతి గతి లేదు. ఇప్పుడు ఎంత ఇస్తారో క్లారిటీ లేదు. ఏపీకి ఇంత అన్యాయం జరిగితే ఏపీలో ఎన్డీఏ ఎంపీలు, ప్రత్యేకించి టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయకపోవడం విశేషం. ఇక ఇదే బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి మాత్రం వరాల జల్లు కురిపించారు నిర్మలా సీతారామన్. న్యూ అమృత సర్గయ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. బీహార్లో 3 ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం కోసం 26,000 కోట్లు కేటాయించారు. బక్సర్ వద్ద గంగా నదిపై 2 లేన్ల వంతెన నిర్మిస్తామన్నారు. పీర్ పెంతి వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 21,400 కోట్లు కేటాయించారు. ఇవి కాక విమానాశ్రయాలు, వైద్య కాలేజీలకు మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులిస్తామన్నారు. మొత్తానికి బీహార్ సర్వతోముఖాభివృద్ధికి సరిపడా నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారు. బీహార్ కేటాయింపులను గమనిస్తే కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు, హక్కులను సాధించుకోవడంలో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పక తప్పదంటున్నారు మేధావులు. టీడీపీ ఎంపీల అండతో కేంద్రంలో ప్రభుత్వం నడుపుతోన్న తరుణంలోనూ రాష్ట్రానికి కావలసినవి సాధించలేకపోతే ఎలాగా అని వారు నిలదీస్తున్నారు. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని కూటమి నేతలు అనుకున్నారు. ఏపీ ప్రజలు కూడా అలాగే ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకోగాని తుస్సుమనిపించారని విశ్లేషకులు పెదాలు విరుస్తున్నారు.